మన ప్రభువైన క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 7వ వచనం. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, దేవుడు నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు అని కదా. చాలా మంది జీవితాల్లో ఈ వాక్యాన్ని మర్చిపోతా ఉన్నారు. యోబు గారి జీవితాన్ని గనక మనం ఆలోచన చేయగలిగితే వారి కుటుంబానికి దేవుడు ఏం వేశాడంటే చుట్టూ కంచె వేసి ఉన్నాడు. యోబుకును, అతని ఇంటికిని, అతని ఇంటి వారికిని, మరి ముఖ్యంగా ఆయన ఆస్తికిని, మరి ముఖ్యంగా ఆయన చేయించిన ప్రతి పనికిని దేవుడు చుట్టూ కంచె వేసి ఉన్నాడని. ఆ కంచె ఉన్నంత వరకు సాతాను అందులోకి ప్రవేశించలేకపోతోంది. ఈరోజు మన ఇంట్లోకి, మన జీవితాల్లోకి శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, అనేకమైన వడిదుడుకులు ఎందుకు వస్తున్నాయంటే దేవుడేసినటువంటి కంచెను మనమే తీసివేస్తుంటున్నాం. ప్రిదోన్ బిడ్లారా, యోబు గారి జీవితంలో ఎందుకు చుట్టూ కంచె ఉందంటే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈ 4 అనుభవాలు ఆయన జీవితంలో ఉన్నాయి కనుక ఆయన చుట్టూ కంచె ఉంది. ఈ 4 అనుభవాలు మన జీవితంలో లేవు కనుక మన జీవితంలో ఎటువంటి కంచె లేదు. అందుకే వెంటనే సాతాను యొక్క అలజడి మన కుటుంబంలోకి చొరబడతా ఉంది. ప్రిదోన్ బిడ్లారా, ఒకవేళ నీ చుట్టూ కంచె పోతా ఉంటే, ఒకవేళ నీ ఇంటి చుట్టూ నీ కంచె లేకపోతే, సాతాను యొక్క అలజడి నీ జీవితంలో ఎక్కువగా ఉంటే, ఈ 4 విషయాలను ఈ దినాన్ని నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు మరలా నీ కుటుంబంలో కావలసిన కంచె వేస్తాడు. ఆలోచన చేయండి. నీకంటూ ఒక స్థలం ఉందనుకోండి, ఆ స్థలము ఏ ఒక్కరు కూడా ఆక్రమించుకోకుండా ఉండడానికి చుట్టూ కంచె వేసుకుంటావు. పశువులు రాకోకుండా, అక్కడ పాడు చేయకోకుండా, ఆ స్థలాన్ని ఇంకా ఎక్కువ కాలం పనికొచ్చే విధంగా ఉండడానికి చుట్టూ కంచె వేసుకుంటావు. ఒక పొలానికి కూడా ఎటువంటి పశువులు లోనికి రాకుండా చుట్టూ కంచె వేసుకుంటాం. ఎందుకు తెలుసా? అది ఎంతో విలువైనది కనుక. ఈరోజు దేవుడు కూడా మన చుట్టూ కంచె వేస్తున్నాడు. ఎందుకు తెలుసా? మనము దేవునికి విలువైన వారిగా ఉండాలని. ఈరోజు నువ్వు విలువైన వారిగా ఉన్నావా, విలువ లేని వారిగా ఉంటున్నావా? నిన్ను నువ్వు ఆలోచన చేయి ప్రిదోన్ బిడ్డ. ఒకవేళ ఆ రీతిగా నువ్వు నడుచుకుంటా ఉంటే ఈరోజు నీ పద్ధతిని మార్చుకో. దేవుడు నీ చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ఒకవేళ ఆ కంచె పోయి ఉంటే ప్రార్థన చేయి, దేవా మరలా సహాయం చేయని. దేవుడు తప్పకుండా ఇదైనా నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ ఆస్తికి, నీ ఉంటున్న ప్రతి పనికి దేవుడు కంచె వేసి భద్రంగా కాపాడునుగాక. ఆమేన్.